హాయ్ వివర్స్, ఇది అత్యంత హేయమైన మర్డర్గా ఈ గండికోట వైష్ణవి హత్య కేసు మిగిలిపోతుందా? అసలు ఇంత ఘోరాతి ఘోరంగా అమ్మాయిని చంపడానికి కారణమేంటి? చంపిన వారు ఎవరు? ఎంత ఆలోచించుకుంటున్నా ఇది పోలీసులకు కూడా అర్థం కాని విధంగా ఉన్నది. ఇక్కడ లవరు లోకేష్ చంపాడంటే అది కుదరడం లేదు. తల్లిదండ్రులు చంపారా, ఎవరి చేతనైనా చంపించారా అనేది కూడా మ్యాటర్ ఉన్నది. అసలు ఎందుకు చంపవలసి వచ్చిందనేది కూడా అర్థం కాని విధంగా ఉన్నది. ఒకవేళ వీళ్ళ ఈ చనిపోయిన అమ్మాయి పెద్దనాన్న కొడుకు సురేందర్ చంపాడా అంటే అది కూడా కరెక్టుగా తోచడం లేదు. అసలు ఎవరు చంపారు, ఎందుకు చంపారు, దీని వెనక ఏది అనేది కూడా అర్థం కాని విషయంగా పోలీసులకు దీని క్లూ దొరికేదాకానైతే పోలీసులు తీవ్రంగా ఈ హత్య మీద ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. గత 3 రోజుల నుంచి ఇదే విధంగా ఈ లోకేష్, ఈ అమ్మాయి వైష్ణవి 17 ఏళ్ళు, కేవలం 17 ఏళ్ళ వయసులో ప్రేమలో పడడం ఏంటి? ఈ లోకేష్ వాళ్ళ కులస్తుడే. లోకేష్తో ప్రేమలో పడ్డది ఈ అమ్మాయి. ఇద్దరూ కలిసి ఈ గండికోట రిసార్ట్కు వెళ్ళడం జరిగింది. అక్కడ మా అన్న వస్తున్నాడు అనే విషయం తెలిసి ఈ లోకేష్కు చెప్పడంతో అక్కడి నుంచి అబ్బో నేను ఉండకూడదు ఇక్కడ, మళ్ళీ లేనిపోని గొడవ అవుతుందేమో అని ఈ లోకేష్ అనే వ్యక్తి ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఈ వైష్ణవి అక్కడే ఉన్నది. అసలు నిజానికి సురేందరు ఈ వైష్ణవిని హత్య చేశాడు అని అనుకుంటే, ఒకవేళ చేశాడు అనుకుంటే సురేందర్ను విచారించగా, లేదండి నా సొంత చెల్లెను వేరే కులస్తుడు ప్రేమిస్తే కూడా నేను సాధారణంగా వారిద్దరికి పెళ్లి చేసి పంపించాను. అలాంటిది నేను వైష్ణవిని మా కులస్తులైన వ్యక్తి ప్రేమిస్తే నేనెందుకు చంపుతాను అని సురేందరు అంటున్నాడు. ఈ లోకేష్ను ప్రశ్నిస్తే నేను దేనికైనా సిద్ధమే, అసలు నేనెందుకు చంపుతాను, నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను, ఈ విధంగా జరగడము చాలా బాధాకరమని నేను చాలా బాధపడుతున్నాను, నేను చంపాల్సిన అవసరం ఉంటే ఎందుకు చంపుతాను అని లోకేష్ వెర్షన్ ఉన్నది. ఇక తల్లిదండ్రుల మీద అనుమాన పడితే కూడా ఈ విధంగా జరగడానికి కారణము తల్లిదండ్రుల నుంచి కూడా సరైన విధంగా ఆన్సరు రాకపోవడము మరొక ఎత్తు. ఈ పోస్ట్ మార్టం రిపోర్టు చూస్తే చాలా దిగ్భ్రాంతి, షాక్కు గురయ్యే విధంగా ఉన్నది. అమ్మాయిని చాలా చోట్ల కమిలిపోయే విధంగా ఎట్టు పడితే అటే మన గుద్దారు, కర్రలతో కొట్టారు, భుజాలపైన, కడుపు పైన, లోపట ఉన్న లివరు కూడా పగిలిపోయే విధంగా, షాక్కు గురయ్యే విధంగానైతే డాక్టర్స్ చెప్తున్న విధంగా ఘోరాతి ఘోరంగానైతే హింసించి ఈ అమ్మాయి పాదాలను ఇప్పుడు మన సినిమాలో చూసిన విధంగా లాఠీతో ఏ విధంగా కొడితే కమిలిపోతాయో అదే విధంగా అమ్మాయి పాదాలను తీవ్రంగా కొట్టి పడేశారు, బట్టలు లేకుండా అడవిలో. అయితే పోలీసులు ఛేదిస్తున్న విషయం ఏంటంటే ఆ అమ్మాయికి 2 కమ్మల్లో ఒక కమ్మ అనేది మిస్ కావడం అంటూ జరిగింది. అయితే ఈ అమ్మాయిని అక్కడ పడేసిన చోట ఎంత వెతికినా ఆ కమ్మ అనేది కానరాలేదు. అయితే దీనికి ఈ పడేసిన చోటనే ఈమెను హింసించి చంపలేదు, వేరే చోట హింసించి చంపి ఇక్కడ తీసుకొచ్చి వేశారు. వీళ్ళ వెనక ఎవరు ఫాలో అయ్యారు? ఈ లొకేషన్ను వీళ్ళిద్దరూ లవర్స్ వెళ్తుంటే వెనక ఎవరు ఫాలో అయ్యారు అది తెలుసుకుందామంటే విషయము కానరాకపోవడము చాలా ఇంపార్టెంట్ విషయము అనేది తెలుసుకుంటే తప్పితే ఈ చిక్కుముడి వీడే అవకాశం అయితే వస్తుంది. అయితే తల్లిదండ్రులు కూడా నిర్లక్ష్యంగా చేస్తున్నారు. మా అమ్మాయిను ఈ విధంగా పారేయడమేంటి, పురాగా బట్టలు తీసేసి ఈ విధంగా చంపడమేంటి అని పొసగకుండా
అసలు వాళ్ళ మనసులో బిడ్డ చనిపోయింది అనే వ్యధ కూడా లేదు, బాధ కూడా లేని విధంగా వాళ్ళైతే ప్రవర్తన చూస్తే అదే విధంగా ఉంటుందని సమాచారం. సురేందరు చంపాడనుకుంటే ఒకవేళ ఈ బంధువులే సురేందర్కు ఏదైనా మనీ ఇచ్చి వేరే గుండగాళ్ళను ఏర్పాటు చేసి చంపించారా అనుకుంటే నేనంత దుర్మార్గుడుగా నా తోడబుట్టిన చెల్లెను వేరే వాళ్లకు, నా చెల్లె సొంత చెల్లె వేరే అతన్ని వేరే కులస్తుని ప్రేమిస్తే వాళ్లకు పెళ్లి చేసి పంపించాను. అలాంటిది నా తోడబుట్టిన చెల్లెని ఆ విధంగా నేను పంపిస్తే నా తోడబుట్టిన చెల్లె కాకుండా ప్రేమిస్తే ఆ విధంగా నేను అనుకుని ఎందుకు చంపుతాను అని సురేందర్ వెర్షన్ ఒకవైపు ఉన్నది. ఈ లోకేష్ నేను దేనికైనా సిద్ధమే, నేను చంపాల్సిన అవసరం లేదు అని లోకేష్ చెప్తున్నాడు. ఆ అమ్మాయిపై రేపు జరగలేదనే విషయము ఒక మంచిగా ఈ లోకేష్ బయటపడడానికి ఒక కారణం అనేది ఈ రేపుకు గురి కాకపోవడము లోకేష్ను ఖచ్చితంగా ఈ కేసు నుంచి వెళ్ళి ఒక సేఫ్ సైడ్లో ఉంచిన విధంగా ఉన్నది. ఒకవేళ ఈ అమ్మాయితో ఈ లోకేష్ కలిసి ఉంటే, ఒకవేళ ఫిజికల్గా కలిసి ఉంటే ఈరోజు లోకేష్ లోపలికి వెళ్ళిపోయేవాడు. కానీ ఇక్కడ అనుమానం మాత్రమే లోకేష్ మీద ఉన్నది. కానీ నిజానికి హత్య చేసింది ఎవరు? బంధువులా లేకుంటే తల్లిదండ్రులు పురిగొల్పి వీళ్ళను వెనక ఫాలో చేసి చంపేయండి దీన్ని అనే విధంగా చేశారా బంధువులు అనే విధంగా కూడా ఉన్నది. తల్లిదండ్రుల బంధువులా లేకుంటే సురేందరా? ఈ సురేందరు చెప్తున్న విధంగా చూసుకుంటే నాకు అంత దుర్మార్గమైన ఆలోచన లేదు, నేను కూడా దేనికంటే దానికి సిద్ధము అని సురేందర్ వెర్షన్ ఉన్నది. దీన్ని చిక్కుముడి ఏ విధంగా వీడుతుందో చూద్దాం. కానీ ఆ అమ్మాయికి ఇంత ఘోరం జరిగితే ఎవరు తట్టుకోలేని విధంగా ఉన్నది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. వాళ్ళు ఎవరైనా దొరికితే మాత్రము తర్వాత వాళ్లకు తగిన విధంగా కాదండి, మన చట్టాలను ఇంకా కాస్త బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి మళ్ళీ జరగకుండా అలా చేసిన వారికి అతి కఠినమైన చట్టాలు రావాలి, అతి కఠినమైన శిక్షలు పడాలి, ఇంకా మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలా దుర్మార్గము. ఇలాంటి పనులు ఏటి పరిస్థితుల్లో కూడా చెయ్యకూడదు.